కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరానికి సమీపంలోని మెట్టుపల్లి వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడింది. నదిపై నిర్మాణంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో ఈ పడవ బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి 20 మంది ప్రయాణికులతో కాళేశ్వరం వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా 16 మంది ప్రయాణికులను స్థానికులు రక్షించారు. మరో 3 గల్లంతయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయేందర్ అందిస్తారు. విజయేందర్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారా? క్రాంతి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం సమీపంలోని మెట్పల్లి వద్ద ఈ గోదావరిలో ఈ ప్రమాదం జరిగింది. అంటే మహారాష్ట్ర ఇటు తెలంగాణకు మధ్యలో ఈ గోదావరి దాటేందుకు ఎక్కువగా గడ్చిరోలు జిల్లా నుంచి ఇటు కాళేశ్వరం వైపు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ రోజు సాయంత్రం అంటే 3:30 గంటల ప్రాంతంలో ఈ గడ్చిరోలు జిల్లా చింతపల్లి నుంచి ఒక 20 మందితోటి ఆ పడవ ఇటు మెట్పల్లి వైపు బయలుదేరిన కొద్దిసేపటికే ఇప్పుడు అంతర్రాష్ట్ర బ్రిడ్జి నిర్మిస్తున్న ఆ బ్రిడ్జి దగ్గర తాత్కాలిక వంతెన నిర్మించారు. ఆ వంతెన కోసం నీళ్లన్నీ ఒకే వైపు నుండి డైవర్ట్ చేసేందుకు పెద్ద కాలువ లెక్క తీశారు. ఆ కాలువ దగ్గర ఈ పడవ బోల్తా పడడం జరిగింది. ఆ బోల్తా పడ్డ పడవలో మొత్తం 20 మంది ఉన్నారు. 20 మందిలో 16 మందిని అక్కడే ఉన్న అంటే ఆ వర్క్ చేసే వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్న గజ ఈతగాళ్ళు, మత్స్యకారులు, వాళ్ళని ఒక 16 మందిని సేవ్ చేయగలిగారు. 16 మందిని ఒడ్డుకు చేర్చారు. 4 మాత్రం గల్లంతయ్యారు. గల్లంతైన వాళ్ళు 3 ఇంకా వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. ఒక అతను మాత్రం కరీంనగర్ జిల్లా కాటారం మండలం ఆదివారంపేటకు చెందిన వంశీ అని చెప్తున్నారు. అతను కూడా ఇంకా అడ్రస్ దొరకలేదు. ఆ 4 కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతని పేరు మాత్రం తెలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తల్లి కూడా అదే పడవలో ప్రయాణించింది కాబట్టి నా కొడుకు అల్లనే నీళ్ళల్లో పడిపోయిందని చెప్తున్నది. అయితే పడిపోయిన వాళ్ళ 4 గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటు మహారాష్ట్ర, ఇటు కరీంనగర్ జిల్లా పోలీసులు, మొత్తం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఇద్దరు కూడా ఆ సంఘటన దగ్గరికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. 4 కూడా క్షేమంగా బయటికి రావాలనేది అక్కడ ఉన్న వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. అయితే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండడంతో వాళ్ళు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటారనేది భావిస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ కావడానికి ప్రధాన కారణం ఆ వాటర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఒకే వైపు నుంచి వాటర్ ను మళ్లించేందుకు పెద్ద కాలువ లెక్క తీయడం జరిగింది. ఆ కాలువ తోటి ఒక దగ్గర నుంచే వాటర్ పోవడంతో ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఆ ప్రెషర్ కు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ 4 ఆచూకీ తెలియలేదు. ఒక అతను మాత్రం ఆదివారంపేటకు చెందిన వంశీగా 10 ఏళ్ల బాలుడని వాళ్ళ తల్లి చెప్పడం జరుగుతుంది. క్రాంతి. ఓకే విజయేందర్.